రైట్. నెక్స్ట్ టాపిక్ డైస్, పాచికలు. సో పాచికలు, డైస్ అనే టాపిక్ అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కంపల్సరిగా ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. అది క్లోజ్డ్ డైస్ గురించి అయినా రావచ్చు, లేదా ఓపెన్ డైస్ గురించి అయినా రావచ్చు. అంటే ఓవరాల్గా డైస్ అనేది టూ టైప్స్, ఒకటి క్లోజ్డ్ డైస్ అనేది, రెండోది ఓపెన్ డైస్ అనేది. మనకు ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లోజ్డ్ డైస్ గురించి రావడం జరుగుతుంది. బట్ ఈ మధ్య కాలంలో రెండు మెర్జ్ చేసి ఉన్న, అంటే క్లోజ్డ్ డైస్ మరియు ఓపెన్ డైస్ రెండింటికి సంబంధించి ఒకటే క్వశ్చన్ వస్తుంది. అది కూడా రెండు మెర్జ్ చేసి అడుగుతున్నాడు, చూడండి. ఓకేనా? సో డైస్ అనేది ఎన్ని టైప్స్ అని చెప్పుకుంటున్నాం ఇక్కడ. డైస్ అనేది టూ టైప్స్, ఒకటి క్లోజ్డ్ డైస్, రెండవది ఓపెన్ డైస్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఒక డైస్ని అబ్జర్వ్ చేస్తే ఆ డైస్కి ఎన్ని ఫేసెస్ ఉన్నాయి, అదే డైస్కి ఎన్ని సైడ్స్ ఉన్నాయి, అదే డైస్కి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అనేది ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఓకే, రైట్. ఒకసారి చూడండి, ఇక్కడ డైస్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి అంటే డైస్కి 6 ఫేసెస్ ఉంటాయి. మరి డైస్కి ఎన్ని సైడ్స్ ఉంటాయంటే వీటిని సైడ్స్ అంటారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఎన్ని ఓవరాల్గా సైడ్స్ ఉన్నాయి అంటే 12 సైడ్స్ ఉన్నాయి. అలాగే ఇదే డైస్కి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అంటే ఇక 1 అండ్ అలాగే 2 అండ్ 3 4 5 6 7 8 పాయింట్స్ ఉన్నాయి. సో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 8 పాయింట్స్ ఉన్నాయి. ఒక డైస్ని తీసుకున్నప్పుడు ఒక డైస్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయంటే 6 ఫేసెస్ ఉంటాయి. అదే డైస్కి ఎన్ని సైడ్స్ ఉన్నాయి అంటే 12 సైడ్స్ ఉన్నాయని వచ్చింది. అదే డైస్కి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అంటే 8 పాయింట్స్ ఉన్నాయని వచ్చింది. ఇది జనరల్ ఇన్ఫర్మేషన్ డైస్ గురించి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక డైస్ తీసుకున్నప్పుడు దీన్ని టాప్గా తీసుకోవాలి. ఓకేనా? సో దీన్ని ఏమని తీసుకోవాలి? దీన్ని టాప్గా తీసుకోవాలి. అలాగే ఈ ప్లేస్ని ఫ్రంట్గా తీసుకోవాలి, అలాగే ఈ ప్లేస్ని రైట్గా తీసుకోవాలి అని చెప్తారు. ఓకేనా? ఈ ప్లేస్ని టాప్గా తీసుకోవాలి, ఈ ప్లేస్ని ఫ్రంట్గా తీసుకోవాలి, అండ్ అలాగే ఈ ప్లేస్ని రైట్గా తీసుకోవాలి. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. చేస్తే మనకు జనరల్గా డైస్లో టాప్ కనిపించినప్పుడు బాటమ్ కనిపించదు. అండ్ అలాగే డైస్లో ఒకవేళ ఫ్రంట్ కనిపిస్తే బ్యాక్ కనిపించదు, ఒకవేళ బ్యాక్ కనిపిస్తే ఫ్రంట్ కనిపించదు. డైస్లో నీకు రైట్ కనిపిస్తే లెఫ్ట్ కనిపించదు, ఒకవేళ లెఫ్ట్ కనిపిస్తే రైట్ కనిపించదు అంటే ఆపోజిట్ ఉంటుంది అని. మనకు ఒకవేళ టాప్ కనిపించింది అనుకో, దానికి ఆపోజిట్ ఉన్న బాటమ్ కనిపించదు. ఒకవేళ బాటమ్ కనిపించింది అనుకో, దానికి ఆపోజిట్ ఉన్న టాప్ కనిపించదు. గుర్తుపెట్టుకోండి, ఆపోజిట్ ఎప్పుడూ కనిపించకూడదు. అది మెయిన్ పాయింట్. ఒకవేళ నీకు డైస్లో ఫ్రంట్ కనిపిస్తే బ్యాక్ కనిపించదు, ఒకవేళ డైస్లో బ్యాక్ కనిపిస్తే ఫ్రంట్ కనిపించదు. ఎందుకు కనిపించట్లేదు అంటే ఆపోజిట్ ఉన్నవి ఎప్పుడు కూడా కనిపించవు అనే మీనింగ్ వస్తుంది కాబట్టి. అలాగే రైట్ కనిపించినప్పుడు లెఫ్ట్ కనిపించదు, లెఫ్ట్ కనిపించినప్పుడు రైట్ కనిపించదు. ఎందుకు కనిపించట్లేదు సార్ అంటే ఆపోజిట్ ఉన్నవి ఎప్పుడు కూడా కనిపించవు. మనకు డైస్ మొత్తం కూడా ఆపోజిట్ ఉన్నవి ఎప్పుడు కనిపించదు అన్న పాయింట్ని బేస్ చేసుకొని మనం డైస్ని కంప్లీట్గా నేర్చుకోవడం జరుగుతుంది.
ఓకేనా. ఇదంతా కూడా దేని గురించి ఇన్ఫర్మేషన్ అంటే డైస్కి సంబంధించి కంప్లీట్గా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, మనం డైస్ అనేది ఎన్ని టైప్స్ అని తీసుకున్నాం. ఇక్కడ డైస్ అనేది 2 టైప్స్గా డిస్కషన్ చేసినాం. ఒకటి క్లోజ్డ్ డైస్ అని, ఒకటి ఓపెన్ డైస్ అని. సో ఫస్ట్ మనం దేని గురించి మాట్లాడుకుందాము అంటే క్లోజ్డ్ డైస్ గురించి మాట్లాడుకుందాం. సో దేని గురించి మాట్లాడుకుందాం, క్లోజ్డ్ డైస్ గురించి మాట్లాడుకుందాం. ఓకే రైట్. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2, 5, 4 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ 5? వాట్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ లేదా వాట్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ 3 తీసుకుందాం. వాట్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ 3? వాట్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ 3? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ నేను ఏం రాస్తున్నా అంటే సెకండ్ క్వశ్చన్ 1, ఓకే, నెక్స్ట్ 4, నెక్స్ట్ అలాగే 2 రాస్తున్నాం. ఇక్కడ ఏం చేద్దామంటే దీన్ని ఇది 2 అని రాద్దాం. ఓకే రైట్, లేదా 1 అని రాద్దాం. ఓకే రైట్. ఇక్కడ వాట్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ 2? 2కి ఎదురుగా ఏముండును ఒకసారి ఇక్కడ చూడండి. ఇట్లా సింగిల్ డైస్ ఇచ్చి ఏదన్నా ఒక నంబర్కి ఆపోజిట్ అడుగుతాడు. ఒకసారి ఇక్కడ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే సింగిల్ డైస్ ఇచ్చి ఏదైనా ఒక నెంబర్కి కానీ లెటర్కి కానీ సింబల్స్ కానీ ఆపోజిట్ అడిగినప్పుడు నువ్వు ఏ నెంబర్కి ఆపోజిట్ అడుగుతుండు? ఇక్కడ 3కి ఆపోజిట్ అడుగుతుండు. సో ఏ నెంబర్కి ఆపోజిట్ అడిగినా నువ్వు 7 అనే నెంబర్కి ఈక్వల్ చేయాలి. చూడండి, మరి 3ని 7 అనే నెంబర్కి ఈక్వల్ చేస్తున్నాం. 3ని 7 అనే నెంబర్కి ఈక్వల్ చేస్తున్నాం. 3ని 7 అనే నెంబర్కి ఈక్వల్ చేస్తున్నాం అంటే ఎంత యాడ్ చేయాల్సి వస్తుంది? 4 యాడ్ చేయాల్సి వస్తుంది. సో 3ని 7 అనే నెంబర్కి ఈక్వల్ చేయాలి అంటే నువ్వు ఎంత యాడ్ చేసినావు? 4 యాడ్ చేసినావు. ఏదైతే 4 యాడ్ చేసినావో గదే మన ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ 2? సింగిల్ డైస్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. సింగిల్ డైస్ వచ్చినప్పుడు దేనికి ఈక్వల్ చేయాలి అని చెప్పినాం మనం? 7 అనే నెంబర్కి ఈక్వల్ చేయాలి అని చెప్పినాం. వాట్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ 2 అంటుంది కదా, అంటే 2ని 7 అనే నెంబర్కి ఈక్వల్ చేయాలంటే నువ్వు ఇక్కడ ఎంత యాడ్ చేయాల్సి వస్తుంది? 5 అనే నెంబర్ యాడ్ చేయాల్సి వస్తుంది. అంటే 2కి ఆపోజిట్ ఉన్న నెంబర్ ఏంటిది అంటే 2కి ఆపోజిట్ నెంబర్ 5. ఓకే, ఒకవేళ 5కి ఆపోజిట్ ఉన్న నెంబర్ అడిగితే ఏమవుతుంది? 2 అవుతుంది. ఒకవేళ 4కి ఆపోజిట్ ఉన్న నెంబర్ అడిగితే ఏమవుతుంది? 3 అవుతుంది. ఒకవేళ 1కి ఆపోజిట్ ఉన్న నెంబర్ అడిగితే ఏమవుతుంది? 6 అవుతుంది. ఎందుకంటే సింగిల్ డైస్ ఇచ్చినప్పుడు దేనికి ఈక్వల్ చేయాలి అని చెప్తున్నాం మనం? 7 అనే నెంబర్కి ఈక్వల్ చేయాలి అని చెప్తున్నాం. ఓకేనా. ఇది సింగిల్ డైస్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి? నువ్వు లెటర్ ఇవ్వనివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లెటర్స్ గురించి చూద్దాం. కొన్ని క్వశ్చన్స్ లెటర్స్ గురించి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. లెటర్స్ గురించి చూడండి ఒకసారి. లెటర్స్ గురించి ఒకసారి అబ్జర్వ్ చేయండి. లెటర్స్ గురించి సమ్స్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి? ఒకవేళ లెటర్స్ గురించి ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి ఒకసారి చూడండి. ఇక్కడ సేమ్ అదే కాన్సెప్ట్, బట్ లెటర్స్ ఇస్తాడు చూడండి. సేమ్ అదే కాన్సెప్ట్, లెటర్స్ ఇస్తాడు. B, C ఈ విధంగా ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ B? వాట్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ B అంటే Bకి ఎదురుగా ఏముంటుంది? నెక్స్ట్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ F, B, నెక్స్ట్ అలాగే D తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏమని రాస్తుందా అంటే క్వశ్చన్, వాట్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ D? Dకి ఎదురుగా ఏముంటుంది? ఓకేనా. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి.
ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే సింపుల్గా ఏం లేదండి, మీకు నెంబర్ కనిపిస్తే లెటర్స్ కనిపిస్తే ఏని 1 కదా అండ్ బి 2 కదా అండ్ సి 3 కదా రాసుకోండి, టెన్షన్ ఏం లేదు. ఎఫ్ అంటే 6 కదా అండ్ బి అంటే 2 కదా అండ్ డి అంటే 4 కదా, ఇట్లా రాసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇట్లా రాసుకుంటే మీకు ఈజీ అవుతుంది. వాట్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ బి అంటే వాట్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ 2 అనే కదా. మరి ఇట్లా సింగిల్ డైస్ ఇచ్చినప్పుడు దేనికి నేను ఈక్వల్ చేయాలి అని చెప్పిన 7కి ఈక్వల్ చేయాలి అని చెప్పిన దేన్ని. సో ఇక్కడ అడిగింది ఏంటిది బికి, అవునా కాదు. సో కాబట్టి బి అంటే ఎంత 2 కదా. 2కి ఆపోజిట్ కావాలి అంటే 2కి ఎంత యాడ్ చేస్తే ఆపోజిట్ వస్తుంది, 5 యాడ్ చేస్తే ఆపోజిట్ వస్తుంది. మరి 5 అంటే లెటర్ ఏంటిది, 5 అంటే లెటర్ ఏంటిది అంటే ఈ అని. ఓకేనా, మీకు కన్ఫ్యూజన్ ఏదైతే ఉంటే లెటర్ దగ్గర నెంబరింగ్ ఇవ్వండి. సో వాట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ బి అంటే వాట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ 2 అని. బట్ మనకి ఎంత వచ్చింది, మనకు ఆన్సర్ 5. కానీ ఆ 5ని ఏ విధంగా రాస్తాము, ఈ అని రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, వాట్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ డి అంటే వాట్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ 4 అని తీసుకోండి. ఓకేనా. సో సింగిల్ డైస్ ఇచ్చినప్పుడు దేనికి ఈక్వల్ చేయాలని చెప్పిన నేను 7కి ఈక్వల్ చేయాలని చెప్పిన. ఏ నెంబర్ని ఇక్కడ ఏదైతే క్వశ్చన్ అడుగుతాడో ఆ క్వశ్చన్ని 7కి ఈక్వల్ చేయాలి. సో 4కి ఎంత యాడ్ చేయాలి, మరి 3 అనే నెంబర్ యాడ్ చేయాలి. సో ఆన్సర్ ఏమవుతుంది 3 అంటుంది. 3 అంటే లెటర్ ఏంటిది సి, ఇక అంతే ఇక. ఓకేనా, సేమ్ అదే ఇంతకుముందు ఏదైతే చేసినామో, సో ఇంతకుముందు ఏదైతే ప్రీవియస్గా చేసినామో అదే మోడల్. బట్ ఏముంది ఇక్కడ, సో లెటర్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. లెటర్స్ ఇచ్చినప్పుడు వాల్యూస్ ఇవ్వండి, సో ఈజీగా అయిపోతుంది. ఇది సింగిల్ డైస్ ఇచ్చినప్పుడు మాత్రమే చేయాలి. ఏది 7కి ఈక్వల్ అనేది సింగిల్ డైస్ ఇచ్చినప్పుడు మాత్రమే చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ 1 2 3 comma 2 5 4. What is opposite of 6? What is ఆపోజిట్ ఆఫ్ 6? 6కి ఎదురుగా ఏముందో అని అడుగుతుంది. ఓకే, మరి 2 డైస్ వచ్చినప్పుడు ఈ విధంగా చేయాలి. 2 డైస్ కాదండి, 2 డైస్ వచ్చినా ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్టే చేయండి. 3 డైస్ ఇచ్చినా అంతే, 4 డైస్ ఇచ్చినా అంతే, 5 డైస్ ఇచ్చినప్పుడు అంతే. ఎన్ని డైస్ ఇచ్చినా కాన్సెప్ట్ ఒకటే. 2 డైస్ ఇచ్చినప్పుడు ఒక కాన్సెప్ట్, 3 డైస్ ఇచ్చినప్పుడు ఒక కాన్సెప్ట్, 4 డైస్ ఇచ్చినప్పుడు ఒక కాన్సెప్ట్ లేదు. ఇక ఒకటే కాన్సెప్ట్ అన్నిటికీ యూజ్ అవుతుంది. చూడండి మరి ఏ విధంగా చేయాలంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే రెండిట్లలో కామన్గా ఏదైనా నెంబర్ ఉందా చూడండి. రెండిట్లలో కామన్గా ఏదైనా నెంబర్ ఉందా చూడండి. ఇగో ఇక్కడ 2 అనేది కామన్గా ఉంది, ఇగో ఇక్కడ 2 అనేది కామన్గా ఉంది. సో కామన్ పాయింట్ నుంచి క్లాక్ వైజ్ తీసుకోండి, కామన్ పాయింట్ నుంచి క్లాక్ వైజ్ తీసుకోండి. సో ఫస్ట్ చూడండి, కామన్ పాయింట్ 2 ఉంది, తర్వాత క్లాక్ వైజ్ 1 ఉంది, తర్వాత క్లాక్ వైజ్ 3 ఉంది. నెక్స్ట్ చూడండి, 2 కూడా కామన్ పార్ట్ కదా. 2 తర్వాత కామన్ ఏముంది 4 ఉంది, 4 తర్వాత కామన్ ఏముంది 5 ఉంది. ఇట్లా రాయండి. రాసిన తర్వాత ఇక 1కి ఆపోజిట్ 4 అని, 4కి ఆపోజిట్ 1 అని, 3కి ఆపోజిట్ 5 అని, 5కి ఆపోజిట్ 3 అని ఆన్సర్. కానీ ఇక్కడ మనకు చూడండి అన్నీ కనిపిస్తున్నాయి. 2కి ఆపోజిట్ కనుక్కుందాం. అన్నీ కనిపిస్తున్నాయి కానీ ఒక నెంబర్ కనిపిస్తలేదు, 6 అనే నెంబర్. ఆ 6 అనే నెంబర్ కామన్గా ఉన్న నెంబర్కి ఆపోజిట్ ఉంటుంది. ఆ 6 అనే నెంబర్ ఎట్లా తీసుకోవాలి, కామన్గా ఉన్న నెంబర్ ఆపోజిట్కి తీసుకోవాలి. సో కాబట్టి 6కి ఆపోజిట్ అంటే ఎంత వచ్చింది మనకి, ఇక్కడ 2 అనే నెంబర్ రావడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2, ఇక్కడ 5, ఇక్కడ 4 అండ్ అలాగే ఇక్కడ 1, నెక్స్ట్ ఇక్కడ 4, ఇక్కడ 6. వాట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ 4? వాట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ 4? 4కి ఎదురుగా ఏముండునో అని అడుగుతున్నాడు. సో మనం 2 డైస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి అని చెప్పినాం. సో ఎక్కడైతే కామన్ నెంబర్ ఉంటుందో అక్కడ నుంచి క్లాక్ వైజ్ తీసుకుంటూ వెళ్ళండి అని చెప్పిన. ఓకేనా. ఇక్కడ చూడండి 4 తర్వాత వచ్చే నెంబర్ ఎంత ఉంది, ఇక్కడ 5 ఉంది. 5 తర్వాత ఎంత నెంబర్ ఉంది, 2 ఉంది. సేమ్ ఇక్కడ కూడా 4 తర్వాత ఎంత ఉందంటే 1 ఉంది, అదే 1 తర్వాత ఎంత ఉందంటే 6 ఉంది.
ఓకేనా, రైట్. మరి అన్ని నెంబర్స్ కనిపిస్తున్నాయి కానీ 3 అనే నెంబర్ కనిపించట్లేదు. 3 అనే నెంబర్ ఎట్లా తీసుకోవాలంటే కామన్గా ఉన్న నెంబర్కి ఆపోజిట్ తీసుకోవాలి. ఇంతకుముందు ప్రీవియస్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ, ప్రీవియస్గా ఒకసారి అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ అన్ని నెంబర్స్ ఇచ్చిండు కానీ 6 అనే నెంబర్ ఇవ్వలేదు. ఆ 6 అనే నెంబర్ ఎట్లా తీసుకున్నాం, కామన్గా ఉన్న నెంబర్కి ఆపోజిట్ అని తీసుకున్నాం. ఇక్కడ కూడా అన్ని నెంబర్స్ ఇచ్చిండు కానీ 3 అనే నెంబర్ ఇవ్వలేదు. ఆ 3 అనే నెంబర్ ఎట్లా తీసుకోవాలి, కామన్గా ఉన్న నెంబర్కి ఆపోజిట్ తీసుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, 4కి ఆపోజిట్ ఏమవుతుంది, 3 అవుతుంది. ఒకవేళ 5కి ఆపోజిట్ అడిగితే 1, ఒకవేళ 2కి ఆపోజిట్ అడిగితే 6, ఒకవేళ 1కి ఆపోజిట్ అడిగితే 5, ఒకవేళ 6కి ఆపోజిట్ అడిగితే 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఇక్కడ. ABC, EFA. What is opposite of A? What is opposite of A? ఏకి ఎదురుగా ఏముంటుంది సార్? లెటర్ ఇవ్వనివ్వండి అదే కాన్సెప్ట్, నెంబరింగ్ ఇవ్వనివ్వండి అదే కాన్సెప్ట్, సింబల్స్ ఇవ్వనివ్వండి అదే కాన్సెప్ట్, కలర్స్ ఇవ్వనివ్వండి అదే కాన్సెప్ట్. ఓకేనా. ఏ కాన్సెప్ట్, కామన్గా ఒక లెటర్ కానీ నెంబర్ కానీ ఉండాలి, క్లాక్ వైజ్ తీసుకో. సో ఏ తర్వాత ఏముంది ఇక్కడ, బి ఉంది ఫస్ట్ దాంట్లో, తర్వాత సి ఉంది. సెకండ్ దాంట్లో ఏ తర్వాత ఏముంది, ఈ ఉంది, తర్వాత ఎఫ్ ఉంది. ఓకేనా. బికి ఆపోజిట్ ఈ అని తీసుకోవాలి, సికి ఆపోజిట్ ఎఫ్ అని తీసుకోవాలి. అన్ని లెటర్స్ కనిపిస్తున్నాయి కానీ డి అనే లెటర్ కనిపించట్లేదు. మరి ఆ డి అనే లెటర్ ఎట్లా తీసుకోవాలి అంటే కామన్గా ఉన్న నెంబర్కి ఆపోజిట్ ఉంది అని చెప్పి తీసుకోవాలి. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఏకి ఆపోజిట్ ఏమవుతుంది అంటే ఏకి ఆపోజిట్ డి అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. BFE అండ్ అలాగే FCA. వాట్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ ఏ అని తీసుకుందాం. వాట్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ ఏ? 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 చూడండి ఒకసారి. సో కామన్గా ఎన్ని ఇచ్చినా కూడా కామన్గా ఉన్న నెంబర్ నుంచి క్లాక్ వైజ్ తీసుకుంటాం. సో ఎఫ్ తర్వాత బి అనే లెటర్, బి తర్వాత ఈ అనే లెటర్, ఎఫ్ తర్వాత ఏ అనే లెటర్, ఏ తర్వాత సి అనే లెటర్. మనకు కావాల్సింది ఏంటిది, వాట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ ఏ? ఇక్కడ చూడండి, ఏకి ఆపోజిట్ ఏముంది, బి ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది, బి అవుతుంది. ఒకవేళ ఎఫ్కి ఆపోజిట్ అడిగితే అన్ని లెటర్స్ కనిపిస్తున్నాయి కానీ డి అనే లెటర్ కనిపించట్లేదు, కాబట్టి ఎఫ్కి ఆపోజిట్ ఏముంటుంది, డి అని తీసుకోవాలి. కనుక మనం మాత్రం అడిగింది ఏంటిది ఇక్కడ, ఏకి ఆపోజిట్ అడిగిండు. సో ఏకి ఆపోజిట్ ఏమవుతుంది మరి, బి అవుతుంది. నెక్స్ట్ చూడండి. కొన్నిసార్లు డాట్స్ పొజిషన్స్ ఇస్తాడండి, కొన్నిసార్లు ఏ విధంగా ఇస్తాడంటే డాట్స్ పొజిషన్స్ ఇస్తాడు. సో డాట్స్ పొజిషన్స్ ఇచ్చినప్పుడు అక్కడ ఏదైతే డాట్స్ ఉన్నాయో ఆ డాట్స్ అన్నింటినీ కూడా కౌంట్ చేసి నెంబరింగ్ ఇవ్వండి. ఓకే, రైట్. What is opposite of 4 dots? What is opposite of 4 dots? క్లియర్ కదా, చూడండి ఒకసారి. సో నెంబరింగ్ ఇవ్వండి. ఎన్ని డాట్స్ ఇక్కడ, 3, ఇక్కడ ఎన్ని డాట్స్, 4, ఇక్కడ ఎన్ని డాట్స్, 5, ఇక్కడ 1 డాట్, ఇక్కడ 4 డాట్, ఇక్కడ 2 డాట్స్. సో కామన్గా ఉన్న పాయింట్ ఏదైతే ఉందో
ఆ కామన్గా ఉన్న పాయింట్ నుంచి క్లాక్ వైజ్ రాసుకుంటూ వెళ్ళండి. కామన్గా ఉన్న పాయింట్ నుంచి క్లాక్ వైజ్ రాసుకుంటూ వెళ్ళండి. సో ఇక్కడ చూడండి 4 తర్వాత 3 ఉంది, తర్వాత 5 ఉంది. ఇక్కడ కూడా 4 తర్వాత 1 ఉంది, 1 తర్వాత 2 ఉంది. ఓకేనా, రైట్. ఇక్కడ వాట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ 4 డాట్స్? అన్ని నెంబర్స్ కనిపిస్తున్నాయి కానీ 6 అనే నెంబర్ కనిపించట్లేదు. సో కనిపించట్లేదు అంటే అది కామన్గా ఉన్న నెంబర్కి ఆపోజిట్గా ఉంటుంది అని. సో కాబట్టి 4కి ఆపోజిట్గా ఏముంటుంది అంటే 6 అనే నెంబర్, 6 డాట్స్ అనేది ఆన్సర్గా తీసుకోవాలి. ఓకేనా, 6 డాట్స్ అనేది ఆన్సర్గా తీసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక ఎన్ని డైస్ ఇచ్చినా కూడా అదే కాంబినేషన్, అదే కాన్సెప్ట్. ఎన్ని డైస్ ఇచ్చినా కూడా అదే కాన్సెప్ట్. ఏది, మనకు 2 డైస్లో మాత్రమే కామన్గా ఒక నెంబర్ ఉండాలి. కామన్గా ఒక నెంబర్ ఉండాలి. సో క్వశ్చన్ ఏంటిది అంటే ఇక్కడ వాట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ 2? వాట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ 2? రైట్, ఇక్కడ చూడండి ఒకసారి. సార్ 3 డేస్ ఉన్నాయి కదా, ఇంతకుముందు ప్రీవియస్గా 2 డేస్లో ఒక కాన్సెప్ట్ చెప్పిర్రు, మరి 3 డేస్ కూడా వేరే కాన్సెప్ట్ ఉంటుందా అంటే ఉండదు. ఎన్ని డేస్ ఇచ్చినా అదే కాన్సెప్ట్. ఇక ఫస్ట్ 2 డేస్ తీసుకో, నువ్వు ఫస్ట్ 2 డేస్ తీసుకో, ఇక ఈ 2 డేస్ తీసుకో, ఫస్ట్ 2 డేస్ తీసుకో. ఓకేనా, ఫస్ట్ 2 డైస్ తీసుకో. ఈ 2 డైస్లలో కామన్గా ఒకటే పాయింట్ ఉందా లేదా చూడు. ఓకేనా, సో ఇక్కడ ఏముంది, ఇక 3 ఉంది. 3 నుంచి నువ్వు ఎట్లా రాస్తావు, క్లాక్ వైజ్ రాస్తావు. ఇగో ఇక్కడ కూడా 3 ఉంది. 3 నుంచి నువ్వు ఎట్లా రాస్తావు, క్లాక్ వైజ్ రాస్తావు. రాసి 3 తర్వాత వచ్చే నెంబర్ ఎంత, 2. తర్వాత ఎంత ఉంది, 6. 3 తర్వాత వచ్చే నెంబర్ ఎంత, 6. తర్వాత ఎంత ఉంది, 5. అన్నీ కనిపిస్తున్నాయి కానీ 3 అనే నెంబర్కి ఆపోజిట్ ఏదైతే ఉందో 1 కనిపించట్లేదు. కాబట్టి అది కూడా రాసిన, మనకు అదంతా అడగలేదు. బట్ 2కి ఆపోజిట్ అడిగిండు. ఇక 2కి సంబంధించిన వాల్యూ ఇక్కడే ఉంది చూడండి. సో 2కి సంబంధించిన వాల్యూ ఎంత, మరి 2కి సంబంధించిన వాల్యూ ఎంత అంటే 6 అవుతుంది. ఓకేనా, రైట్. సో అంటే ఎన్ని డైస్ ఇచ్చినా, ఏ డైస్ ఇచ్చినా కూడా మనం తీసుకునే పద్ధతి మాత్రం ఒకటే కాన్సెప్ట్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఓకే, రైట్. 6 1 4 3 5 6 5 3 6 4 1 2. So what is opposite of 6? What is opposite of 6? What is opposite of 6? చూడండి, ఎన్ని డైస్ ఇచ్చినా కూడా నేనేం చెప్పినా 2 డైస్ని అబ్జర్వ్ చేయండి అని చెప్పింది. 2 డైస్లో కామన్ పార్ట్ ఉందా, ఎనఫింగ్. ఇక 2 డైస్లో ఇక్కడ కామన్గా 6 ఉంది. 6 నుంచి క్లాక్ వైజ్ రాయండి. 6 4 1. నెక్స్ట్ ఇక్కడ కూడా కామన్గా 6 ఉంది. 6 5 3. సో అన్ని నెంబర్స్ కనిపిస్తున్నాయి కాబట్టి 2 అనే నెంబర్ కనిపించట్లేదు. 2 అనే నెంబర్ ఎట్లా తీసుకుంటావు నువ్వు, కామన్గా ఉన్నది నెంబర్కి కనిపించిన నెంబరే ఆపోజిట్ అన్న కాన్సెప్ట్లో తీసుకుంటాం. సో కాబట్టి 6కి ఆపోజిట్ అయిన నెంబర్ ఎంత అంటే 2. లేదు ఇంకే విధంగా చేయొచ్చును అంటే ఇదే బెస్ట్ కాన్సెప్ట్. లేదు ఇంకే విధంగా చేయొచ్చును అంటే చూడండి, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 6 4 కామన్గా ఉంది, లేదా చూడండి, లేదా ఇక్కడ 1 2 కామన్గా ఉంది, ఇక్కడ 1 2 కామన్గా ఉంది. సో రిమైనింగ్ ఏమి ఉన్నాయి, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ రిమైనింగ్ 2 ఉంది. సో రిమైనింగ్ ఆపోజిట్ ఉంటాయి. అట్లయినా తీసుకోవచ్చు. లేదు ఒకటే కాన్సెప్ట్ యూజ్ చేస్తాము, కామన్ కాన్సెప్ట్ అంటే సో యాజ్ యూజువల్ అట్లయినా యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 6 3 2 6 2 4 5 6 4 5
1 4 2. సో వాట్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ 6? 6కి ఎదురుగా ఏముండో అడుగుతుంది ఇక్కడ. చూడండి ఒకసారి. సో మనకు తెలిసింది ఏంటిది, కామన్గా ఒకటే నెంబర్ ఉండాలి. ఫస్ట్ 2 డేస్ అబ్జర్వ్ చేయండి. మనకు కామన్గా ఒకటే ఉండాలి. కామన్గా 2 అనే నెంబర్ ఉంది, కామన్గా 6 అనే నెంబర్ ఉంది. మనకు కామన్గా ఒకటే ఉండాలి, బట్ ఇక్కడ 2 ఉంది. అంటే ఫస్ట్ అండ్ సెకండ్ డైస్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రాలేదు. సో కాబట్టి నువ్వేం చేయండి అంటే రెండోది మూడోది అబ్జర్వ్ చేయి. ఒకటోది రెండో దాంట్లో కామన్ పాయింట్ లేదు కాబట్టి రెండోది మూడోది అబ్జర్వ్ చేయి. మరి రెండో దాంట్లో మూడో దాంట్లో కామన్గా ఉందా చూడు. ఒకటే నెంబర్ మనకు కావాల్సింది. 6 కామన్గా ఉంది, 4 కామన్గా ఉందా? మరి లేదు. అంటే అక్కడ కూడా నీకు ఆన్సర్ రాలేదు. అంటే రెండోది మూడోది కూడా అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ రాలేదు. ఎంబడే ఏం తీసుకో, మళ్ళీ మూడోది నాలుగోది అబ్జర్వ్ చేయి. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మూడోది నాలుగోది అబ్జర్వ్ చేస్తే ఈ రెండిట్లో కామన్గా 4 ఉంది కాబట్టి 4 నుంచి క్లాక్ వైజ్. 4 ఉంది కాబట్టి 4 నుంచి క్లాక్ వైజ్. సో ఒకసారి చూడండి. 4 తర్వాత వచ్చే నెంబర్ ఎంత అంటే 5. 5 తర్వాత వచ్చే నెంబర్ ఎంత అంటే 6. 4 తర్వాత వచ్చే నెంబర్ 1. 1 తర్వాత వచ్చే నెంబర్ 2. మనకు కావాల్సింది ఏంటిది 6. మరి 6కి ఆపోజిట్ ఇక్కడ ఎంత అని ఉంది, 2 అని ఉంది. సో కాబట్టి 6కి సంబంధించిన ఆన్సర్ ఏమవుతుంది, 2 అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ చూడండి. ఒకవేళ కామన్గా నెంబర్ ఇవ్వకపోతే ఎట్లా అంటే ఒకసారి చూడండి. ఒకవేళ కామన్గా లేదు సార్ నెంబర్, సో ఏ విధంగా తీసుకోవాలి? సో అలాంటప్పుడు ఒకసారి చూడండి. ఇఫ్ ఏ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ ఎఫ్, A is opposite of F, then what is opposite of E? సో ఇక్కడ ఏం అడుగుతుందంటే 2 డైస్ ఇచ్చిండు. If A is opposite of F, then what is opposite of E? ఒకసారి చూడండి. అంటే రెండిట్లలో కామన్ పాయింట్ ఇయ్యడు. సో రెండిట్లలో కామన్ పాయింట్ ఇయ్యనప్పుడు ఏదో ఒక హింట్ ఇస్తాడు. ఏమని? ఏకి ఆపోజిట్ ఎఫ్ అయితే ఏకి ఆపోజిట్ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి. అంటే సింపుల్గా ఇక్కడ ఏ నుంచి నువ్వు క్లాక్ వైజ్ తీసుకోవాలి. ఇక్కడ ఏదైతే ఎఫ్ అంటున్నాడో సెకండ్ డైస్లో అక్కడ నుంచి యాంటీ క్లాక్ వైజ్ తీసుకోవాలి. ఎప్పుడు యాంటీ క్లాక్ వైజ్ తీసుకోవాలి అంటే మనకు రెండిట్లలో కామన్ పాయింట్ లేనప్పుడు ఇందులో ఏకి ఆపోజిట్ అట ఎఫ్ ఉంటుందట. అంటే ఇందులో ఏ నుంచి క్లాక్ వైజ్ తీసుకోవాలి, ఇందులో ఎఫ్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ తీసుకోవాలి. ఒకవేళ కామన్ పాయింట్ ఉంటే మాత్రం 2 కూడా క్లాక్ వైజే తీసుకోవాలి. ఓకేనా? మరి ఏ నుంచి రాయండి ఒకసారి, ఏ బి సి. తర్వాత ఎఫ్ నుంచి రాయండి ఒకసారి, ఎఫ్ ఈ డి. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటిది, ఈకి ఆపోజిట్ కావాలి. మరి ఈకి ఆపోజిట్ అక్కడ ఎంత ఉందంటే ఈకి ఆపోజిట్ ఎంత ఉంది అంటే ఈకి ఆపోజిట్ బి ఉంది. ఓకేనా? సేమ్ ఇలాంటిది ఇంకో ప్రాబ్లం ఒకసారి చూడండి. సేమ్ ఇలాంటిది నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి చూడండి. 1 2 3 అనేది ఒక డైస్ ఉంది. 1 2 3 అనేది ఒక డైస్ ఉంది. అలాగే 4 5 6 అనేది ఒక డైస్ ఉంది. 4 5 6 అనేది ఒక డైస్ ఉంది. సో ఏమంటున్నాడంటే ఇఫ్ 2 ఈజ్ ఆపోజిట్ ఆఫ్ 4, then what is opposite of 6? Then what is opposite of 6? 2కి ఎదురుగా 4 ఉన్నా 6కి ఎదురుగా ఏముండను అంటుంది. సో ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు నేను ఏం చెప్పిన, ఫస్ట్ డైస్లో 2 తీసుకోండి, సెకండ్ డైస్లో 4 తీసుకోండి అని చెప్పిన. ఫస్ట్ డైస్లో 2 అంటే 2 నుంచి క్లాక్ వైజ్ తీసుకుంటే 2 1 3. సెకండ్ డైస్లో 4 నుంచి యాంటీ క్లాక్ వైజ్ తీసుకోవాలి కదా, కాబట్టి 4 5 6. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటిదంటే వాట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ 6?
సో కాబట్టి 6కి ఎదురుగా ఏముంటుంది అంటే సో 3 అనేది ఉండడం జరిగింది. ఇది క్లోజ్డ్ డైస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్. సో ఒకటే క్లోజ్డ్ డైస్లో ఏం తీసుకోవాలి, సింగిల్ డైస్ వచ్చినప్పుడు 7 అనే నెంబర్కి ఈక్వల్ చేయాలి. సో మిగతా 2 డైస్ కానీ అలాగే 3 డైస్ కానీ అలాగే 4 డైస్ కానీ అలాగే 5 డైస్ కానీ ఇలా ఎన్ని డైస్ ఇచ్చినా కూడా మనం తీసుకునే కాన్సెప్ట్ ఏంటిది, సో ఏవైనా 2 డైస్లలో కామన్గా ఒకటే పాయింట్ ఉండాలి. ఒకవేళ కామన్ పాయింట్ లేనప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదన్నా కంపల్సరీగా ఇస్తాడు. ఆ ఇన్ఫర్మేషన్ నుంచి వెళ్ళి ఫస్ట్ దాంట్లో క్లాక్ వైజ్ తీసుకుంటాం, సెకండ్ దాంట్లో మాత్రం యాంటీ క్లాక్ వైజ్ తీసుకొని రాస్తాం. రైట్, నెక్స్ట్ సో ఓపెన్ డైస్ గురించి చెప్పుకుందాం. రైట్, సో క్లోజ్డ్ డైస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఓపెన్ డైస్కి సంబంధించి ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఓపెన్ డేస్కి సంబంధించి ఒకసారి క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సో ఏ విధంగా తీసుకుంటారు అంటే ఇది 1 అండ్ అలాగే 2 నెక్స్ట్ 3 అనుకుందాం, అండ్ నెక్స్ట్ అలాగే 4 నెక్స్ట్ 5 6. ఓకే, సో వాట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ 6? వాట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ 6? 6కి ఎదురుగా ఏముండునో అని అడుగుతుంది ఇక్కడ. ఓకేనా, సో ఇలాంటి సమ్స్ వచ్చినప్పుడు ఆల్టర్నేట్ నెంబర్స్ తీసుకోండి. అంటే 1కి ఆల్టర్నేట్ ఏముంది ఇక్కడ 3. ఆల్టర్నేట్స్ ఎప్పుడు కూడా ఆపోజిట్ ఉంటాయి. అండ్ అలాగే 4కి ఆల్టర్నేట్ 6 ఉంది చూడండి, అంటే 4కి ఆపోజిట్ 6 అవుతుంది. సో ఇలాంటి డైస్ ఇచ్చినప్పుడు ఆల్టర్నేట్ నెంబర్స్ ఎప్పుడు కూడా ఆపోజిట్ నెంబర్స్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఇండివిజువల్గా నెంబర్స్ ఉన్నాయో ఆ 2 నెంబర్స్ కూడా ఆపోజిట్ ఉంటాయి అని. సో కాబట్టి 1కి ఆపోజిట్ 3 అండ్ అలాగే 4కి ఆపోజిట్ 6 అండ్ అలాగే 2కి ఆపోజిట్ 5. ఓకేనా, ఇది ఓపెన్ డైస్కి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ సెకండ్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే లెటర్స్కి సంబంధించి ఇచ్చాడు చూడండి. ఒకసారి లెటర్స్కి సంబంధించి ఇచ్చాడు చూడండి. సో ఈ ఏ బి సి డి ఎఫ్. వాట్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ బి? బికి ఎదురుగా ఏముండును అని అంటుంది ఇక్కడ చూడండి. సో ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పిన, ఆల్టర్నేట్ లెటర్స్ తీసుకోవాలి అని చెప్పిన. కాబట్టి ఏకి ఆల్టర్నేట్ ఏమవుతుంది సి, అండ్ బికి ఆల్టర్నేట్ ఏమవుతుంది డి అవుతుంది. సో ఇక్కడ రాస్తున్నా చూడండి, ఏకి ఆల్టర్నేట్ సి అవుతుంది అండ్ బికి ఆల్టర్నేట్ డి అవుతుంది. సో ఏదైతే ఇండివిజువల్గా ఉన్నాయో ఈ మరియు ఎఫ్ అవి రెండు కూడా ఆపోజిట్ ఉంటాయి అని తీసుకోవాలి. సో కాబట్టి బికి ఆపోజిట్ ఏముంది ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సారీ, ఎస్, బీకే కదా అడిగింది. బీకి ఆపోజిట్ ఏముంది అంటే డి ఉంది చూడండి. సో ఆన్సర్ ఏమవుతుంది, బీకి ఆపోజిట్ ఇక్కడ ఏదైతే ఉందో డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ సో 1 2 3 4 5 6. ఓకేనా, సో వాట్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ 3? వాట్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ 3 అని అడుగుతున్నాడు చూడండి. ఓకే, సో 1కి ఆల్టర్నేట్ ఏముంది ఇక్కడ 3, కాబట్టి 1కి ఆపోజిట్ 3. అండ్ 2కి ఆల్టర్నేట్ ఏముంది 5, కాబట్టి 2కి ఆపోజిట్ 5. అండ్ అలాగే 4కి ఆపోజిట్ ఏముంది 6, ఐ మీన్ ఆల్టర్నేట్ ఏముంది అంటే 6. ఓకే, మనకు అడిగింది ఏంటిది మరి, 1కి ఆపోజిట్ అడిగారు కాబట్టి 1కి ఆల్టర్నేట్ ఎంత అంటే 1కి ఆల్టర్నేట్ 3. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ ఏ బి సి డి ఎఫ్. నెక్స్ట్ ఈ. వాట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ ఈ? వాట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్
ఈ ఈకి ఎదురుగా ఏముంటుంది చూడండి. ఇక్కడ ఏకి ఆల్టర్నేట్ ఏముందంటే డి ఉంది చూడండి. సో కాబట్టి ఏకి ఆపోజిట్ డి. అండ్ అలాగే సికి ఆల్టర్నేట్ ఏముందంటే ఎఫ్. సికి ఆల్టర్నేట్ ఏముందంటే ఎఫ్. సో రిమైనింగ్ ఇండివిజువల్గా ఏమున్నాయంటే బి ఒకటి ఉంది అండ్ అలాగే ఈ కూడా ఒకటి ఉంది. సో మనకు కావాల్సింది ఏంటి మరి, వాట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ ఈ కదా. సో ఈకి సంబంధించి ఇక్కడ ఆన్సర్ ఏముంది అంటే ఈకి సంబంధించి బి ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి. One, 2, 4. Next. Five, 6. ఇక్కడ 3 తీసుకోండి. 3. What is opposite of 2? What is opposite of 2? 2కి ఎదురుగా ఏముంటుంది ఒకసారి ఇక్కడ చూడండి. ఆల్టర్నేట్ చూడండి అని చెప్పిన నేను, అవునా. ఇలాంటి సమ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అని చెప్పిన, ఆల్టర్నేట్ తీసుకోండి అని చెప్పిన. ఓకేనా. సో 1కి ఆల్టర్నేట్ ఏముంది ఇక్కడ 4. 1కి ఆల్టర్నేట్ ఏముంది 4. ఇది ఒక్కటి మాత్రమే ఆల్టర్నేట్. ఇక ఏది ఆల్టర్నేట్ మీకు కనిపించట్లేదు చూడండి. అది ఒక్కటి మాత్రమే ఆల్టర్నేట్, ఇంకా ఏది కనిపించట్లేదు. సో ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, సో ఒకసారి ఇక్కడ వినండి జాగ్రత్తగా. ఒక అడ్డు వరుస వచ్చినప్పుడు ఒక నిలువు వరుస, ఒక అడ్డు వరుస, ఇట్లా 3 లైన్స్ వచ్చేలాగా తీసుకోవాలి. అంటే ఒక అడ్డు వరుస వచ్చినప్పుడు ఒక నిలువు వరుస, ఒక నిలువు వరుస వచ్చినప్పుడు ఒక అడ్డు వరుస, లేదా ఒక నిలువు వరుస వచ్చినప్పుడు ఒక అడ్డు వరుస, నెక్స్ట్ నిలువు వరుస, ఈ టైప్లో తీసుకోవాలి. అంటే ఆల్టర్నేట్ లెటర్స్ లేనప్పుడు 3 లైన్స్ వచ్చేలాగా తీసుకోవాలి. క్లియర్ కదా. ఇక్కడ వరకు చూడండి ఒకసారి. నేను ఏం చేస్తున్నా అంటే ఇక 3 నుంచి స్టార్ట్ చేస్తున్నా. 3 నుంచి స్టార్ట్ చేసి ఎక్కడ వరకు తీసుకుంటున్నా, ఫస్ట్ 3 నుంచి స్టార్ట్ చేసి చూడండి. ఇక 3 to 2 తీసుకుంటున్నా, 2 to 4 తీసుకుంటున్నా, 4 to 5 తీసుకుంటున్నా. సో కాబట్టి 3కి ఆపోజిట్ వాల్యూ ఎంత వచ్చిందంటే ఇక్కడ 5 అనేది రావడం జరిగింది. అండ్ అలాగే నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2కి ఆపోజిట్ తీసుకుంటున్నా చూడండి. సో 2 నుంచి 4, 4 నుంచి 5, 5 నుంచి 6. కాబట్టి 2కి ఆపోజిట్ ఎంత 6 అని తీసుకుంటుంది. ఓకేనా. అంటే ఆల్టర్నేట్ లేనప్పుడు 3 లైన్స్ తీసుకోండి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఏ వాల్యూ గురించి అయితే ఆపోజిట్ అడిగిందో అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఇక 2 నుంచి 2కి ఆపోజిట్ కదా అడిగింది. ఇక 2 నుంచి 4కి 1, 4 to 5 1, ఇక 4 to 6 2. ఓకేనా. ఇట్లా తీసుకుంటే ఎనఫ్. సో ఎండింగ్లో ఏముంది వచ్చింది అక్కడ, 2 నుంచి స్టార్ట్ చేసి ఎక్కడ వరకు ఎండ్ అయింది 3 లైన్స్, 6 వరకు ఎండ్ అయింది. కాబట్టి 2 నుంచి 6 వరకు ఎండ్ అయింది. కాబట్టి 2కి ఆపోజిట్ 6 అని తీసుకోవాలి. క్లియర్ కదా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ బి అండ్ నెక్స్ట్ సి డి అండ్ నెక్స్ట్ ఈ ఎఫ్. సో ఇక్కడ ఏం అడుగుతుందంటే వాట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ ఏ, వాట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ ఏ అని అడుగుతుందో చూడండి ఒకసారి. రైట్. ఏదైతే అడిగిందో దానికి సంబంధించి 3 లైన్స్ తీసుకోండి. ఎనఫింగ్, అంతకు మించి ఎక్కువ ఆలోచించకూడదు. అంత అనవసరమైన టైం వేస్ట్ అది. ఓకేనా. చూడండి ఒకసారి. ఏ నుంచి బి వరకు ఒక లైన్ తీసుకోండి, బి నుంచి సి వరకు ఒక లైన్ తీసుకోండి, సి నుంచి డి వరకు ఒక లైన్ తీసుకోండి. మొత్తం 3 లైన్స్ రావాలి అని చెప్పిన. ఒక అడ్డు వరుస వచ్చినప్పుడు ఒక నిలువు వరుస రావాలి, ఒక నిలువు వరుస వచ్చినప్పుడు ఒక అడ్డు వరుస రావాలి. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు ఎండ్ అయిందంటే ఏ నుంచి స్టార్ట్ అయ్యి డి వరకు ఎండ్ అయింది. సో కాబట్టి ఏ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు ఎండ్ అయింది అంటే డి వరకు ఎండ్ అయింది. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, డి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1, 2, 3, 4. నెక్స్ట్ 5, 6. What is opposite of 2?
వాట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ 2 అని అడుగుతున్నాడు చూడండి ఒకసారి. వాట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ 2? సో ఏదైతే అడిగిండో అక్కడ నుంచి మాత్రమే 3 లైన్స్ తీసుకోండి అని చెప్తున్నా. ఇక చూడండి, వాట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ 2 అని అడుగుతున్నాడు కాబట్టి 2 నుంచి 3 వరకు తీసుకోండి, 3 నుంచి 4 వరకు తీసుకోండి, 4 నుంచి 5 వరకు, అంటే 3 లైన్స్కి ఎండ్ కావాలి మనకు. సో కాబట్టి ఎక్కడి వరకు ఎండ్ అయింది? 5 వరకు ఎండ్ అయింది కాబట్టి సో 2 యొక్క ఆపోజిట్ వాల్యూ ఎంత అవుతుంది అంటే 5 అవుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సిక్స్ 5 2 3 అండ్ 1 4. ఆప్షన్ ఏ ఇచ్చాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడో చూడండి. ఆప్షన్ క్వశ్చన్ ఏమో సో ఓపెన్ డైస్, ఆప్షన్స్ మాత్రం క్లోజ్డ్ డైస్ ఇచ్చాడు చూడండి. 6 to 5 ఈ కాంబినేషన్స్లోనే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వచ్చేది. 6 5 4 and option C 5 3 2 and option D 4 5 1. ఓకేనా? ఒకసారి ఇక్కడ చూడండి. సో ఇలాంటి సమ్స్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఆన్సర్ తీసుకోవాలని చెప్పిన నేను, ఆల్టర్నేట్ చూడండి అని చెప్పిన నేను. అంటే 6కి ఆపోజిట్ ఎంత? 2 అండ్ 5కి ఆపోజిట్ ఎంత? 3. అండ్ అలాగే ఇండివిజువల్గా ఏవైతే ఉన్నాయో దాన్ని ఆపోజిట్ నెంబర్గా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏం చేయాలని చెప్పినాం? 6కి ఆపోజిట్ 2 అంటే స్టార్టింగ్లో ఒక పాయింట్ చెప్పినాం, ఎప్పుడు కూడా ఆపోజిట్ ఉన్నాయి కనిపించేవి అని చెప్పినాం. కాబట్టి ఇక ఇక్కడ 6 కనిపిస్తుంది, 6కి ఆపోజిట్ ఉన్న 2 కనిపించకూడదు, బట్ కనిపిస్తుంది అంటే రాంగ్ ఆన్సర్ అని. ఓకేనా? 6కి ఆపోజిట్ 2 కనిపించట్లేదు, 5కి ఆపోజిట్ 3 కనిపించట్లేదు, 4కి ఆపోజిట్ 1 కనిపించట్లేదు. నెక్స్ట్ 5కి ఆపోజిట్ 3 కనిపిస్తుంది చూడండి. 5కి ఆపోజిట్ ఉన్న వాస్తవానికి ఆపోజిట్ ఉన్న 3 కనిపించకూడదు, బట్ కనిపిస్తుంది అంటే ఇది రాంగ్ ఆన్సర్ అని. నెక్స్ట్ ఇక 5కి ఆపోజిట్ 3 కనిపించట్లేదు కానీ 4కి ఆపోజిట్ ఉన్న 1 కనిపిస్తుంది. ఆపోజిట్ ఉన్నాయి ఎప్పుడూ కనిపించవు. సో మరి ఆన్సర్ ఏదవుతుంది? ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది. ఓకేనా? రైట్. కనిపించవు, ఐ మీన్ ఏదైతే ఆపోజిట్ ఉన్నాయి ఎప్పుడూ కూడా కనిపించవు అన్న కాన్సెప్ట్ తోని తీసుకుంటున్నాం చూడండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆప్షన్ ఏ CAE అండ్ ఆప్షన్ బి FBE అండ్ ఆప్షన్ సి BAF అండ్ ఆప్షన్ DEF. సో ఒకసారి క్వశ్చన్ చూడండి. ఇదేమో ఓపెన్ డైస్, ఇవేమో క్లోజ్డ్ డైస్. సో ఇలాంటి సమ్స్ వచ్చినప్పుడు ఆపోజిట్ ఏ విధంగా తీసుకోవాలి అని చెప్పిన, ఆల్టర్నేట్ లెటర్సే ఆపోజిట్ అని చెప్పిన. అంటే ఏకి ఆపోజిట్ సి అని, అండ్ అలాగే డికి ఆపోజిట్ ఎఫ్. ఆల్టర్నేట్ లెటర్సే ఆపోజిట్ లెటర్స్. ఇండివిజువల్గా ఏవైతే ఉన్నాయో అవి రెండు కూడా ఆపోజిట్ ఉంటాయి అని చెప్పిన. అండ్ అలాగే ఆపోజిట్ ఉన్నాయి ఎప్పుడు కూడా కనిపించకూడదు. చూడండి, సి కనిపించినప్పుడల్లా ఈ కనిపించకూడదు, ఏ కనిపించినప్పుడల్లా సి కనిపించకూడదు, డి కనిపించినప్పుడు ఎఫ్ కనిపించకూడదు, ఎఫ్ కనిపించినప్పుడు డి కనిపించకూడదు.
బి కనిపించినప్పుడు ఈ కనిపించకూడదు, ఈ కనిపించినప్పుడు బి కనిపించకూడదు, అది కాన్సెప్ట్. ఒకసారి చూడండి, సి కనిపించినప్పుడు ఏం కనిపిస్తుంది? ఏ, కాబట్టి రాంగ్ ఆన్సర్. ఎఫ్ కనిపించినప్పుడు డి కనిపించట్లేదు, అండ్ అలాగే బి కనిపించినప్పుడు ఈ కనిపిస్తుంది, రాంగ్ ఆన్సర్. బికి ఈ కనిపించట్లేదు, ఏకి సి కనిపించట్లేదు, ఎఫ్కి డి కనిపించట్లేదు. ఎస్, ఇది కూడా ఒకసారి చెక్ చేద్దాం. డికి ఎఫ్ కనిపిస్తుంది అంటే పోయింది, ఇది రాంగ్ ఆన్సర్. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ అనేది సి అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, ఏ బి సి అండ్ అలాగే డి, నెక్స్ట్ ఈ ఎఫ్ అండ్ ఆప్షన్ ఏ సి ఏబిసి కమా ఆప్షన్ బి డిఎఫ్ ఈ అండ్ ఆప్షన్ సిడిఏ అండ్ ఆప్షన్ డి సిడిఎఫ్. ఓకే, రైట్. సో ఆల్టర్నేట్ లెటర్సే ఆపోజిట్ నెంబర్స్ అని చెప్పినాం. సో బికి ఆపోజిట్ ఏముంది? డి. అండ్ సికి ఆల్టర్నేట్ ఏముంది? ఈ. అండ్ అలాగే ఏకి ఆపోజిట్ ఏమవుతుంది? ఎఫ్ అవుతుంది. అంటే బి కనిపించినప్పుడు డి కనిపించకూడదు, సి కనిపించినప్పుడు ఈ కనిపించకూడదు, ఏ కనిపించినప్పుడు ఎఫ్ కనిపించకూడదు. సో ఇక్కడ చూడండి, ఏ కనిపించినప్పుడు ఎఫ్ కనిపించట్లేదు, బికి డి లేదు, సికి ఈ కూడా లేదు. సేమ్ డికి బి లేదు, ఎఫ్కి ఏ లేదు, ఈకి సి లేదు. సికి ఈ లేదు, డికి బి లేదు, ఏకి ఎఫ్ లేదు, సికి ఈ లేదు, డికి బి లేదు, అండ్ అలాగే ఎఫ్కి ఏ లేదు. మరి అన్ని పాసిబిలిటీ ఉన్నాయి చూడండి, అవునా కదా? అన్ని ఆన్సర్స్ లాగానే కనిపిస్తున్నాయి. ఇంతకు ముందుకైతే ప్రీవియస్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సికి ఏ కనిపిస్తుంది అంటే రాంగ్ అని తీసుకున్నాం. ఈ ఎఫ్కు డి కనిపిస్తుంది అంటే బికి ఈ కనిపిస్తుంది అంటే రాంగ్ అని తీసుకున్నాం. అలాగే ఇక్కడ డి కనిపించినప్పుడు ఎఫ్ కనిపిస్తుంది అంటే రాంగ్ అని తీసుకున్నాం. ఇక్కడ మాత్రమే బికి ఈ కనిపించట్లేదు, ఏకి సి కనిపించట్లేదు, ఎఫ్కి డి కనిపించట్లేదు, అంటే ఇది ఒకటి మాత్రమే పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇది ఆన్సర్గా తీసుకున్నాం. కానీ ఈ క్వశ్చన్కి వచ్చేసరికి అన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, అన్ని ఆన్సర్స్ లానే ఉన్నాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏబిసి ఉంది కదా, ఇక్కడ ఎక్కడ ఉందో చూడండి ఏబిసి. ఇగో ఏబిసి, ఇది ఏ డైరెక్షన్? ఏబిసి అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ కదా. ఇక్కడ కూడా ఏబిసి అనేది క్లాక్ వైజ్ డైరెక్షనే ఉండాలి. బట్ ఇక్కడ ఏబిసి అనేది ఏ డైరెక్షన్ లో ఉంది? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంది, కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ డిఈఎఫ్ ఉంది కదా, ఇక్కడ డిఈఎఫ్ ఇక్కడ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడే కదా డిఈఎఫ్ అని ఉంది. మరి ఈ డిఈఎఫ్ అనేది ఏ డైరెక్షన్ లో ఉంది? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంది. మరి ఇక్కడ చూడండి, డిఈఎఫ్ అనేది ఏ డైరెక్షన్ లో ఉంది అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంది, కాబట్టి ఇది రాంగ్. ఓకేనా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ ఉంది, సి ఉంది, డి ఉంది. ఇక్కడ కూడా చూడండి ఒకసారి, ఇక్కడ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏసిడి అనేది ఇది ఏ డైరెక్షన్? ఏసిడి అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్. మరి ఇక్కడ ఏసిడి అనేది ఏ డైరెక్షన్? ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, కాబట్టి ఇది రాంగ్. క్లాక్ ఉంటే క్లాకే ఉండాలి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షనే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ సిడిఎఫ్ ఉంది, ఇక్కడ ఎక్కడ ఉంది చూడండి సిడిఎఫ్ అనేది. ఇక్కడ సిడిఎఫ్ అనేది ఎక్కడ ఉంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సిడిఎఫ్, ఇగో సిడిఎఫ్ ఇది ఏ డైరెక్షన్? సిడిఎఫ్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇగో ఇక్కడ కూడా సిడిఎఫ్ అనేది ఏ డైరెక్షన్ లో ఉంది? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లోనే ఉంది. ఎస్,
క్లాక్ ఉంటే క్లాక్ ఉండాలి, యాంటీ క్లాక్ ఉంటే యాంటీ క్లాక్ ఉండాలని చెప్పిన. కాబట్టి ఏది మాత్రం పాసిబిలిటీ ఉంది అంటే ఆప్షన్ డి మాత్రమే పాసిబిలిటీ ఉంది. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సేమ్ కాన్సెప్ట్లో. క్లాక్ ఉంటే క్లాకే ఉండాలి, యాంటీ క్లాక్ వైజ్ ఉంటే యాంటీ క్లాక్ వైజే ఉండాలి. అది కాన్సెప్ట్. ఇది అన్ని ఆప్షన్స్ కూడా సేమ్ వచ్చినప్పుడు. ఫస్ట్ ఆప్షన్ ఎఫ్ అండ్ సెకండ్ ఆప్షన్ ఈ అండ్ అలాగే ఎఫ్ఈ అండ్ అలాగే బి అండ్ అలాగే సి. ఇక్కడ డి వస్తుంది, ఇక్కడ డి వస్తుంది అండ్ అలాగే ఇక్కడ ఏ. ఆప్షన్స్ రాస్తున్నా. ఆప్షన్ ఏ బి ఈ అండ్ ఆప్షన్ బి ఈ బి డి అండ్ ఆప్షన్ సి ఎఫ్ ఈ డి అండ్ ఆప్షన్ డి. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏ అలాగే బి నెక్స్ట్ సి. చలో ఆప్షన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ చూడండి. ఎఫ్కి ఆల్టర్నేట్ ఏముంది చూడండి ఒకసారి. ఇక్కడ ఎఫ్కి ఆల్టర్నేట్ బి ఉంది. అలాగే ఈకి ఆల్టర్నేట్ ఏముంది చూడండి ఒకసారి. ఇక్కడ ఈకి ఆల్టర్నేట్ సి ఉంది. అండ్ అలాగే ఇండివిజువల్గా ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు కూడా ఆపోజిట్ ఉంటాయి అని చెప్పినాం. ఒకసారి చూడండి. ఏ కనిపించినప్పుడు డి లేదు, అండ్ అలాగే ఈకి సి లేదు, అండ్ అలాగే బికి ఎఫ్ కూడా లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈకి సి లేదు, అలాగే డికి ఏ లేదు, అండ్ అలాగే బికి ఎఫ్ కూడా లేదు. ఎఫ్ అనే లెటర్కి బి లేదు, అండ్ ఈకి సి లేదు, అండ్ అలాగే డికి ఏ కూడా లేదు. అండ్ అలాగే ఏకి డి కనిపించట్లేదు, బికి ఎఫ్ కనిపించట్లేదు, అలాగే సికి ఈ కూడా కనిపించట్లేదు. అంటే అన్నీ కూడా ఆన్సర్స్ లాగానే కనిపిస్తున్నాయి. అన్ని ఆప్షన్స్ ఆన్సర్స్ లాగా కనిపించినప్పుడు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చూడండి అని చెప్పిన. ఇక్కడ చూడండి. ఇక్కడ ఏఈబి అనేది ఏ డైరెక్షన్లో ఉంది చూడండి. ఏఈబి అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏఈబి అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏఈబి అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. బట్ ఇక్కడ ఏఈబి అనేది ఏ డైరెక్షన్లో ఉంది? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే ఉంది. సో ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటే ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఇది రాంగ్. ఇక్కడ క్లాక్ ఉంటే ఇక్కడ క్లాక్ ఉండాలి, ఇక్కడ యాంటీ క్లాక్ ఉంటే ఇక్కడ కూడా యాంటీ క్లాకే ఉండాలి. నెక్స్ట్ చూడండి. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ ఉంది, బి ఉంది, డి ఉంది. ఇగో ఈ ఇక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది, డి ఇక్కడ ఉంది. ఈ బిడి అనేది ఏ డైరెక్షన్? ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇక్కడ కూడా ఈ బిడి అనేది ఏ డైరెక్షన్ లో ఉండాలి అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లోనే ఉండాలి. ఇక్కడ ఈ బిడి ఏమో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంది, ఇక్కడ ఈ బిడి ఏమో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంది. మరి ఆపోజిట్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం రాంగ్ ఆన్సర్ గా తీసుకోవాలి కదా. అండ్ అలాగే నెక్స్ట్ చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎఫ్ఈడి ఉన్నాయి చూడండి. ఎఫ్ఈడి ఇక్కడ ఉంది. ఈ ఎఫ్ఈడి అనేది ఏ డైరెక్షన్? ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇక్కడ ఎఫ్ఈడి అనేది ఏ డైరెక్షన్? ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఎస్, ఇక్కడ యాంటీ క్లాక్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా యాంటీ క్లాకే ఉంది. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే.